హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకు కేసరి బాగా టేస్ట్ ఉంటుంది. అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తీసి ఒక బౌల్లో వేసుకొని అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కిస్మిస్ తీసేసిన తర్వాత ఆ నెయ్యిలోనే 1 కప్ సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా వేయించుకునే దాన్ని బట్టి మనకు కేసరి టేస్ట్ అనేది వస్తుందండి. సేమియా తీసిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకొని ఉడికించుకుందాం. సేమియా బాగా ఉడికిన తర్వాతే మనం షుగర్ని యాడ్ చేయాలి. లేకపోతే సేమియా అనేది మనకు ఉడకదు. చూసారు కదా, సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ సేమియా, 2 కప్స్ వాటర్, 1/2 కప్పు షుగరు. కొలతలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు ఆఖరిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు సేమియా కేసరి కమ్మగా రెడీ అయిపోయిందండి. ఇలాగే నా వీడియోస్ చూస్తుండడం కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.